హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్డితో స్నేహం. నేను ఇవాళ ఏదైనా క్రేజీగా చేద్దాం అనుకుంటున్నా. వరుణ్కి ఏదన్నా ఫన్ ఛాలెంజ్ ఇద్దాం అనుకుంటున్నా. యాక్చువల్గా వరుణ్కి కుకింగ్ అసలు రాదు, కిచెన్లోకి రాడు, వండలేడు అసలు. అట్లాంటిది నాన్ వెజ్ వండిపిస్తే ఎట్లుంటుంది? ఏమైంది? ఏం చేస్తున్నావు? సెటప్ చేసిన మొత్తం. నీకు ఒక ఛాలెంజ్ ఇవ్వబోతు. ఛాలెంజ్? ఎస్. ఏం ఛాలెంజ్? నువ్వు యాక్సెప్ట్ చేస్తావా లేదా బ్లైండ్గా నా మీద నమ్మకంతో? నమ్మకం ఓకే, పొరపాటున ఆయన మేడపై నుంచి ఎందుకు దూకమనండి? నేను అట్లా ఏం చేయమనని. అయితే ఓకే. సో ఛాలెంజ్ గెలిస్తే నాకేమిస్తావు? ₹2 ఇస్తా. ₹2 ఛాలెంజ్ వాడు యాక్సెప్ట్ చేయడం. క్యాన్సిల్. మనం చేసి సరే సరే 200 ఇస్తా. 200? 200కి వచ్చేది కాదమ్మా, నేను కూల్ ఉన్నా. ₹200 ఇస్తే ఛాలెంజ్కి లేదు. ₹1000 లాస్ట్. 2000 ఇస్తాను ఒకవేళ అది మంచిగా చేస్తే. గట్టి మాట్లాడితే ఇంక్రీజ్ అవుతుంది, ఇంకా గట్టి మాట్లాడదాం. చెప్పు. 2000 ఇస్తా. లేదు, అంతే. లాస్ట్ 8000 కావాలి. 8000 లాస్ట్ చెప్తున్నా. 2000కి యాక్సెప్ట్ చేస్తావా లేదా ఛాలెంజ్? నీకు పైసలు వస్తున్నాయి కదా. నాకేం పైసలు కష్టాలు జీతం. నీ కష్టాలు నేను ఎంత కష్టపడాలి ఇప్పుడు ఈ ఛాలెంజ్? యాక్సెప్ట్ చేస్తావా లేదా? సరే చెప్పు. నువ్వు ½ kg చికెన్ తీసుకొచ్చి వంట చేయాలి. చికెన్ తేయడం ఓకే, వంట ఎందుకు మళ్ళీ? నువ్వు వంట చేయాలి, అది నేను టేస్ట్ చేయాలి. బాగుంటే నీకు 2000 వెంటనే పెడతా చేతిలో. అంటే ఇప్పుడు 2000 పోద్దంట. సరే, ఎలా వచ్చినా తింటావు కదా? ఎలా వచ్చినా కాదు, మంచిగా చికెన్ ఉడకాల, ఉప్పు కారం మంచిగా ఉండాలి. నాకు మంచి స్పైసీ చికెన్ కావాలి. చేస్తావా లేదా? సరే ఓకే, మైక్ పెట్టుకో. చికెన్ ఎట్లా చేస్తావో చూద్దాం. నడు. ఏం చేస్తున్నావు? కడిగేసిన మొత్తం చికెన్ మొత్తం. 1 2 3 4 సరే 5 వేస్తాండి. దీన్ని ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, నేను ప్యూరీలా చేద్దాం అనుకుంటున్నా. ఓకే, ఐ వాంట్ టు ప్రిపేర్ గ్రేవీలా చేద్దాం అనుకుంటున్నా. ఓకే, దట్స్ మై చికెన్ కర్రీ. గ్రేవీలాగా, నాట్ ఓకే. సో ఇవి కూడా చిన్నగా గ్రైండ్ చేయొచ్చు, ఐ మీన్ కటింగ్. దిస్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ టు దిస్ బౌల్. ఇది ఒకవేళ సక్సెస్ అయిందనుకో, నీ 2000 పక్కన పెడితే నేను పెద్ద మాస్టర్ షెఫ్ అయిపోవచ్చు. 4-5 వీడియోలు పెడతాను. ఇంకా మాస్టర్ షెఫ్ లేదు, గిస్టర్ షెఫ్ లేదు, నీతో రోజు వంట చేపిస్తాం. ఆయిల్ వేసేసాను నేను, తగినంత ఆయిల్, రుచికి సరిపోయినంత ఆయిల్. ఇవన్నీ ఫస్ట్ వేయాలి. నెక్స్ట్ ఉల్లిగడ్డలు వేసేద్దాం. ఎందుకు నవ్వుతున్నావు? పక్కిట్లో అయిపోయి ఇంకా ప్లాస్టిక్ స్పూన్ అలా పెడుతున్నావేంటి? ప్లాస్టిక్ కాదు. ఓకే ఓకే, కమాన్. ప్లాస్టిక్ స్పూన్ కడాయిలో పెడుతున్నాడు. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేయాలి ఇప్పుడు. ఇంగ్రీడియంట్స్? ఇదేంది ఇంగ్రీడియంట్ కాదా? ఒకటి వేసాం, ఇంకా వేయాలి. ఏంటది, పసుపు, ఉప్పు, కారాలు అన్నీ వేయాలి. దానికంటే ముందు ఒకటి వేయాలి దీంట్లో. ఏమంటారు దాన్ని? అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు 1 టేబుల్ స్పూన్. ఓకే ఓకే. నువ్వు పెద్దగా అన్నావు కదా, అందుకే చిన్నగా చేశాను. మరి అలా ఉంటుంది, గుమ్మగుమ్మలు బయట వరకు వస్తుంది స్మెల్. ఇప్పుడు ఏం చేయాలి? అరే, ఈ వేలుడు మర్చిపోయినట్టుకున్నాను. సరే వేసేద్దాం. కరివేపాకు టేస్టే కదా. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేమన్నారు. అదే అంటే వేయాలని చెప్తున్నా. ఎవరేమనలే, అదే నాకు ఏదో అనిపించింది. అన్నిట్లో వేస్తారు కదా, కరివేపాకు, ఏమంటారు దాన్ని, కొత్తిమీర, పుదీనా,
నాన్ వెజ్కి అయితే పుదీనా వేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ చికెన్ వేయాలి. చికెనా టమాటానా? చికెన్ వేద్దాం. ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చికెన్ మొత్తం వేసేద్దాం దీంట్లో. పడిపోయింది. సరే సరే, ఓన్లీ 2 చికెన్ వేస్టెడ్. వేద్దాంలే మళ్ళీ. మీద పడేసుకుంటూ వండుతుండు. మేమైనా ఎక్స్పర్ట్స్ దీంట్లో. ఓకే, దిస్ వన్ పడేసిన, ఇది పోయింది, ఎలిమినేటెడ్. ఇప్పుడు ఇక్కడ కలపాలి. వాటర్ వేయాలనుకుంటాను. ఉప్పు కారం వేద్దాం ఫస్ట్. అవునా? అంతేనా? నెక్స్ట్ చెప్తే కొంచెం ఫాస్ట్గా తినవచ్చు. సర్లే, నాకు నచ్చింది చేస్తాను. కారం 3 స్పూన్స్, అర్ధ కిలోకి. Where is smelly? 2 స్పూన్స్. 1 2 3 వేయాలని ఎవరు చెప్పారు నీకు? లేదు, ఎవరు చెప్పలేదు, నాకు తెలుసు. ఇప్పుడు నెక్స్ట్ కలిపేద్దాం. ఇది సరే, కలపడం కూడా హెల్ప్ చేయొచ్చు కదా. సరే, ఇది ఎల్లోకి ఎందుకు ఉంది? రెడ్గా కదా కావాలి. ఎగ్ బుర్జీ లాగా చేస్తున్నావు ఏంది? చికెన్ కర్రీ చేస్తావా, ఎగ్ బుర్జీ చేస్తావా? ఏదో ఒకటి. నువ్వు తింటావా లేదా? తిని 2000 ఇవ్వాలి నాకు. ఇప్పుడు ఇది దొక్క పొడి, ఇది కూడా వేయమన్నారు. అదే అంటే వేయాలి. ఏంది ఏమన్నారు ఏమన్నారు అంటున్నావు? ఓకే, అంటే నేను అనేది ఏంటంటే ఏమన్నారు అంటే వేయాలి అని అర్థం. కలిపేసి ఇప్పుడు టమాటా వేస్తాం అనుకో, సెట్ అయిపోతుంది. ఇప్పుడు కలర్ వచ్చేస్తుంది చూడు స్లోగా. ఎగ్ బుర్జీ నుంచి చికెన్ అయిపోతుంది వెంటనే. ఇది రెడ్గా రావాలి కదా, ఎల్లోగా ఎందుకు వస్తుంది? అదే వైట్గా ఎందుకు వస్తుంది? టమాటా వేస్తే సెట్ అయిపోతుంది అనుకుంటా. నాకు తెలిసి నేను ఏదో ఎక్కువ తక్కువ వేసాను. సరే, ఒక పని చేద్దాం, స్పైసీ అనేది కదా, కారం ఎక్కువ వేసేద్దాం, రెడ్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు కలర్ చూడు మారిపోయింది. ఇప్పుడు స్లోగా చికెన్లోకి మారుతున్న బుర్జీ. ఓకేనా? ఏం చేస్తున్నావో ఏమో. నేను తింటే ఉంటానో పోతాను. లేదు, ఉంటావు, అట్లేం లేదు. కానీ బయట చాలా ఫుడ్స్ తింటున్నావు కదా, బతుకున్నావు కదా. ఇది చాలా చిన్నది. చూడు చూడు చూడు, రెడ్గా వస్తుంది. ఇప్పుడు చూడు, కొంచెం కారం వేసిన తర్వాత ఫిక్స్ అయింది అది. చూడు, ఇప్పుడు కర్రీ కొంచెం ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం మూత పెట్టేసినాము, ఇంకో 5 మినిట్స్ మంచిగా ఉడుకుతుంది. సరే, కలిపేసి ఇట్లా ఆగు. 1 2 3. ఇప్పుడు ఒక మూత ఇంకిట్లా పెట్టి వదిలేసినామంటే 5 మినిట్స్ కూర అయిపోద్ది. లేదు, టమాటా వేస్తే కూర అయిపోద్ది. ఫినిష్. ఈయన కూర వండడం ఏందో కానీ నేను చెమట అయిపోతున్నా. చూడండి నా పరిస్థితి. ఏంద్రైనా ఈ కష్టం మాకు. ఆ చెమట చేతి అందులో వేయాలో కర్రీలా? నో ఇగో. హలో సార్, కూర పెట్టి మర్చిపోయినరా ఏంది? ఓకే పోతున్నా. జస్ట్ ఒక ఛాలెంజ్ ఓడిపోయినరా అంటే చెప్పేయండి. 2000 నాకు ఇచ్చేసేయండి ఇప్పుడే. లేదు, ఐ విల్ గో నౌ. నువ్వు ఫోన్లో ఏం చేస్తున్నావు? జస్ట్ ఆఫీస్. నో, యూ కెనాట్. కూర ఏమైందో ఏమో. ఆగా వస్తున్నా. చూద్దాం. నో ఐఎమ్ కమింగ్. ఆగా అయిపోద్ది ఇప్పుడు. వేడి చేతి పట్టుకోవద్దు అట్లా. ఆగా, ఏం కాదు, అయిపోయింది. చూసా, చికెన్ కూడా రెడీ అయిపోయింది. వాటర్ కూడా వచ్చింది. చూసా, వాటర్ వేయకుండా వాటర్ జనరేట్. ఇప్పుడు రెడ్గా ఉంది, చికెన్లా ఉంది. లేదు, టమాటా వేద్దాం. సో దిస్ ఈస్ ప్యూరీ ఫ్రెండ్స్. ఇప్పుడు ప్యూరీ వేసేద్దాం. ప్లీజ్ డోంట్ ఫాలో. ఈ చికెన్ ఎక్కడ పడిపోతాయని భయం. ఆల్రెడీ 2 చికెన్లు పోయినాయి. అదే చికెన్ పీసెస్ పోయినాయి. 2000 వచ్చేస్తుంది.
సరిపోతుంది. నన్ను అడగద్దని చెప్పినా నేను నువ్వే వండు లేకపోలేదు. చీట్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఇట్లా ఫ్రెషర్గా చేయాలంటే కష్టం. మళ్ళా అక్కడనే మర్చిపోయిండు. ఇది పెట్టేసి కర్రీ చూడండి. ఇట్లా కనిపిస్తుంది. వచ్చేసినావా? నేను పాడు చేద్దామని రాలే, ఎట్లుందని చూసిన. పాడు చేసి 2,000 తీసుకుందాం అనుకుంటున్నావు. కలిపి 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 నాశనం చేస్తున్నావు. నేనైతే తినను. ఇచ్చేసే 2,000. వెళ్ళి చికెన్ తెచ్చుకెళ్ళి ఒకటి తెచ్చుకో. అక్కడ అంత పురుగులు ఆలంలో అన్నీ ఇస్తారు. దాంతో చూస్తున్నావు కదా న్యూస్లో అన్ని పురుగులు ఉన్నాయంటే. నీకు కొంచెం ఉడుకుతాను, ఇంకా కొంచెం ఉడకాలి. అయిపోయింది. నువ్వు ఎప్పుడు చెప్తే ఆవిడ ఆపేద్దాం అనుకుంటున్నా. ఇంకొక 5 minutes. కింద అంటుకుంటుంది. అది ఎందుకు అంటుకుంటుంది? నూనె అంత పైకి వస్తుంది. కింద అంటుకుంటుంది. ఎందుకు అంటుతుంది? ఏడంటి చెప్పండి ఫ్రెండ్స్, ఏడంటింది అంటుందంట. చూసావా? ఛాలెంజ్ చూపి కెమెరాదే. ద కెమెరా చూడు. ఏడంటింది? అంటిందా? అంటిందండి కింద మాడిపోయింది. గ్రేవీ అన్నారు ఎవరో, దీన్ని గ్రేవీ అన్నారు కానీ చూస్తే దగ్గరకు అయింది. సరేలే, గ్రేవీ కాబట్టి కర్రీ ఏదో ఒకటి. నీకు చికెన్ అన్నా, చికెన్ ఇచ్చాను నేను. చికెన్ కర్రీ అన్నావు. ఏంది? నువ్వు చికెన్ కర్రీ అన్నావు, చికెన్ కర్రీ ఇచ్చాను. ఇది చికెన్ కర్రీ కదా? ఇచ్చాను ఇంకేయాలి. అదే అంటే రెడీ అవుతుంది. చూడు మంచిగా ఉంది. కలుపుడు ఏందో కానీ గైస్ చూడండి, చిన్న చిన్నగా అయిపోయిన ఆల్రెడీ పీసెస్. ఇదంతా అయితే మరి అడిగి చెప్పి నేను పెద్ద కట్ చేస్తే సరిపోయింది. ఇవే తగ్గించుకుంటే మంచిది. లేదు, ఇదే జర ఎక్కించుకుంటే మంచిది. ఇప్పుడు ఇవి యూట్యూబ్లో ఎంతమంది చూస్తారో, ఇదే ఫుడ్ని ఎంతమంది ఫాలో అవుతారో, నేను ఏ సెలబ్రిటీ అయిపోతాను. ఎందుకు అంత నవ్వుతున్నావు? న్యాచురల్గా ఉంది. ఇది ఎట్లా ఉంది? ఇది జస్ట్ సింపుల్గా 4 ముక్కలతో టమాటాలు 2 ఉల్లిగడ్డలు దాంతో అయిపోయింది ఫుడ్. అది చికెన్ అంటే. ఏం మాటలు రావనుకుంటారు చాలా మంది. మాటలు ఎదురు రావు నాకు. ఏం ఎవడాడు అనుకున్నాడు. ఓవర్ యాక్షన్ ఎక్కువైంది కానీ ఇది అయ్యిందా లేదా? అయిపోయింది, ఆపేద్దాం ఇంకా. గ్రేవీ అయిపోయింది, బంద్. ఈ భయంకరమైన చికెన్ కర్రీ భయంకరంగా కాదు దాన్ని అనరు, అద్భుతంగా అంటారు. తెలుగు కూడా రాదు నీకు. ఇది చూడండి గైస్, ఇది చేసేది తక్కువ. దీన్ని మళ్ళా ఒకసారి భుజం మీద వేసుకొని పాకెట్లో పెట్టుకొని రజనీకాంత్ స్టైల్ అది. అట్లా వేస్తాం. 2,000 ఇవ్వాలా వద్దా నిర్ణయించే సమయం ఆసన్నమైనది. తిను 2,000 రెడీ చేసుకో. వేయండి సార్, మీరు చేసిన కర్రీ వేయండి. వేసుకో. అస్సలు ఇలా గ్రేవీ లేదు చూడండి, ఓన్లీ ముక్కలు ఉన్నాయి. అవును, ఇది చికెన్ ఫ్రై. ఇది ఫస్ట్ ఏమన్నాడు, మనకి గ్రేవీ చేస్తా అన్నాడు. ఓకే, పాయింట్స్ టు కన్సిడర్ లేదు, ఏం లేదు. నాకు 2,000 మనం డెసిషన్ తీసుకునే ముందు ఫస్ట్ ఏమైంది, చికెన్ గ్రేవీ కర్రీ అవుతుందంటే మనకి ఇదేదో దగ్గరకైనా కర్రీ వచ్చింది. ఫ్రై అనలేము, గ్రేవీ అనలేము, మధ్యలో ఉంది. కొంచెం కలిపి నాకు ఫ్రెండ్స్ ఫస్ట్ చిన్న చికెన్ ముక్క పెట్టుకుంటున్నా. ఫస్ట్ ఉత్తి చికెన్ తినాలి, రైస్ తో కాదు. రైస్ తోనే తినాలి, కర్రీ అంటే రైస్ తోనే తినాలి కదా. ఫస్ట్ రుచి చూడాలంటే రైస్ తో కాదు, ఉత్తి తినాలి. అట్లా టేస్ట్ ఉంది. అయితే వేస్ట్, మరి ఏ ఫీడ్బ్యాక్ ఇచ్చినా వేస్ట్. ఆగు దేవుడా, నా ప్రాణాలు కాపాడు. ఏమన్నా అటు ఇటు అయితే, ఇప్పుడే చెప్తున్నా, నాకేమన్నా అటు ఇటు అయితే ఇదనే కారణం. మొదటి ముద్ద నేను పెట్టడానికి పోతున్నా. అద్భుతంగా ఉంటుంది నీకు ఇప్పుడు. తినేం కాదు, నేను తిన్నాను. అద్భుతం. చికెన్ వెళ్ళిపోయినట్టు ఉంది లోపలికి. అవును, చికెన్ లేదు నోట్లో. బాగుందా? ఏంది రియాక్షన్ లేదు? సూపర్ ఉంది.
ఇది ఓవర్ యాక్షన్ అంటే 2 వేలు వచ్చింది అమ్మాయి. ఎట్లా బాగా చేసినావు? నువ్వు చాలాసార్లు చేసినట్టు కూడా చూసినాం కదా ఎట్లా చేస్తుంది, నువ్వు వర్క్ చేసినప్పుడు షూట్ చేసినప్పుడు కానీ ఇది కానీ. అట్లెట్లు ఉంది అని నాకు జర ఆశ్చర్యం ఉంది. ఆశ్చర్యం ఏముంది, 3-4 ఇంగ్రీడియంట్స్ వేస్తే ఏదైనా అవుతుంది. ఇవాళ రేపు సోషల్ మీడియాస్ లేవా, నీలాగా చెప్పిన వాళ్ళు లేరా అంటే అలా నేర్చుకుంటాం అని అంటే ఎవరైనా చెప్తుంటారు కదా, అప్పుడప్పుడు సరదాగా యూట్యూబ్లో స్క్రోల్ చేస్తుంటారు ఫుడ్ బ్లాగర్స్, వాళ్ళు చెప్తుంటారు కదా ఏ కుక్ చేయాలి. అప్పుడు అది ఆ నాలెడ్జ్తోనే ట్రై చేశాను. ఏం నవ్వు వస్తుంది అంటే ఛాలెంజ్ కలిసింది. థ్యాంక్ యూ. A few moments ago. నైట్ స్వీట్గా మళ్ళీ అడిగిన, అసలు ఇట్లా చేసినావు, నీకు వంట రాదు కదా అని. అప్పుడు చెప్తున్నాడండి, నేను ఫోన్ కాల్ వచ్చింది ఆఫీస్దని చెప్పి నీకు అబద్ధం చెప్పి ఇట్లా వెళ్ళి షార్ట్స్లో రెసిపీ చూసి చేసిన అని. ఊరుకుంటానా? 2000కి నేను ఎంత తీసుకున్నానో మీరే గెస్ట్ చేసి చెప్పండి కమెంట్స్లో. నాతో మామూలుగా ఉండదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ సపోర్టింగ్ మీ. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.